వైఎస్ కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం జగన్ సోదరుడు వైఎస్ అభిషేక్ రెడ్డి చనిపోయారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న అభిషేక్ రెడ్డి రాత్రి కన్నుమూశారు. హైదరాబాద్లోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అభిషేక్ రెడ్డి తుది శ్వాస విడిచారు. అభిషేక్ రెడ్డి మరణంతో వైఎస్ కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కడప జిల్లా వైఎస్ఆర్సీపీలో అభిషేక్ రెడ్డి కీలకంగా వ్యవహరించారు. వైఎస్ అభిషేక్ రెడ్డి అంత్యక్రియలు ఇవాళ జరగనున్నాయి. కాగా అభిషేక్ రెడ్డి పార్థివ దేహాన్ని పులివెందులకు తరలించారు. వైఎస్ జగన్ కూడా పులివెందులకు వెళతారని సమాచారం. వైఎస్ అభిషేక్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీప బంధువు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి అన్న వైఎస్ ప్రకాష్ రెడ్డి మనవడే వైఎస్ అభిషేక్ రెడ్డి. అయితే అభిషేక్ రెడ్డి వైద్య వృత్తిలో ఉంటూనే వైఎస్ఆర్సీపీ కోసం పనిచేశారు. వైఎస్ అభిషేక్ రెడ్డి వైఎస్ఆర్సీపీ వైద్య విభాగ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. పులివెందుల నియోజకవర్గం లింగాల మండలం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ జగన్ ప్రచారంలో అభిషేక్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. కడప జిల్లాలో వైఎస్ఆర్సీపీలో కీలకంగా వ్యవహరించారు. వైఎస్ జగన్ పాదయాత్రలోనూ అభిషేక్ రెడ్డి యాక్టివ్గా ఉన్నారు. గతేడాది సెప్టెంబర్లోనే అభిషేక్ రెడ్డి అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరారు. ఈ అంశంపై రాజకీయంగా కూడా వార్ జరిగింది. వైఎస్ అభిషేక్ రెడ్డికి వైఎస్ వివేకానంద రెడ్డి కేసుకు లింకు చేస్తూ టీడీపీ ట్వీట్ చేయడంపై రాజకీయంగా దుమారం రేగింది. అలాగే కడప ఎంపీ స్థానానికి వైఎస్ అభిషేక్ రెడ్డి పేరును గతంలో పరిశీలించారనే ప్రచారం నడిచింది. సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత వైఎస్ అభిషేక్ రెడ్డి ఆరోగ్య సమస్యలతో బాధపడ్డారు. ఆ తర్వాత హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. రామచంద్ర, గుడ్ మార్నింగ్ వైశాలి. అయితే పులివెందులలో వైఎస్ కుటుంబంలో విషాదం అయితే చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. అయితే యువ నాయకుడుగా ఉన్నటువంటి వైఎస్ అభిషేక్ రెడ్డి అకాల మరణం పులివెందుల ప్రాంతం అంతా కూడా విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఆయన గతం నుంచి ఏదైతే చాలా చురుగ్గా పార్టీ కోసము అలాగే నియోజకవర్గం వ్యాప్తంగా కూడా లింగాల మండలం ఏదైతే లింగాల మండలం ఉందో ఆ లింగాల మండలం కూడా ఆయన ఇన్ఛార్జిగా కొనసాగారు. లింగాల మండలంలో ఎన్నికల్లో కూడా చాలా యాక్టివ్ గా పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అటు జగన్మోహన్ రెడ్డి కోసము అలాగే ఎంపీ అవినాష్ రెడ్డి కోసం కూడా ఎన్నికల్లో పనిచేసినటువంటి పరిస్థితి ఉంది. అభిషేక్ రెడ్డి ప్రస్తుతం వైద్య విభాగంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగుతూ ఉన్నారు. అయితే గత 6 నెలల నుంచి కూడా సెప్టెంబర్ నుంచి కూడా అభిషేక్ రెడ్డి అనారోగ్యం పాలవడము, అప్పటి నుంచి కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉండడం. అయితే నిన్న రాత్రి చికిత్స పొందుతూ ఆయన మృతి చెందినట్లుగా ధృవీకరించారు. దీంతో కడప జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేయడం అలాగే దుఃఖంలో మునిగిపోవడం జరిగింది. అలాగే ముఖ్యంగా పులివెందుల నియోజకవర్గం వ్యాప్తంగా కూడా చాలా చురుగ్గా తిరుగుతూ ప్రతి ఒక్కరితో కూడా యువకుల్లో ప్రతి ఒక్కరితో కూడా చాలా కలిసిపోయి సాధారణ వ్యక్తిలా ఉంటూ ఉన్నటువంటి అభిషేక్ రెడ్డి మృతిని మాత్రం పులివెందుల నియోజకవర్గ ప్రజలు కావచ్చు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. మిస్ యూ అభిషేక్ రెడ్డి అని చెప్పి కూడా అనుకుంటున్నారు. ఇంకా మరింత భవిష్యత్తు ఉన్నటువంటి అభిషేక్ రెడ్డి ఇంత చిన్న వయసులోనే మరణించడం చాలా బాధాకరం అని చెప్పి కూడా అందరూ అంటున్న మాటలే వినిపిస్తూ ఉన్నాయి. చిన్న వయసులోనే అలాగే 2 చిన్న పిల్లలు కూడా ఉన్నారు. అతనికి వివాహం కూడా అయ్యింది, చిన్న పిల్లలు కూడా ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో అభిషేక్ రెడ్డి చనిపోవడం చాలా బాధాకరం అని చెప్పి కూడా చెప్తున్నారు. అయితే గతంలోనే టీడీపీ ఒక ట్వీట్ చేసి అధికారికంగా కూడా సోషల్ మీడియాలో అభిషేక్ రెడ్డి ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాన్ని కూడా హైలైట్ చేస్తూ వచ్చింది. అప్పట్లో
జగన్మోహన్ రెడ్డిని తమ్ముడు ఏదైతే అభిషేక్ రెడ్డి ఉన్నాడో అభిషేక్ రెడ్డిని ఎందుకు పరామర్శించలేదంటూ కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి. అప్పుడు రాజకీయంగా కూడా దుమారం రేపింది. టీడీపీ నుంచి ప్రశ్నలు కురిశాయి. వైసీపీ దాన్ని తిప్పికొట్టే ప్రయత్నం చేసింది. స్వయంగా అభిషేక్ రెడ్డి వాళ్ళ ఎవరైతే ఉన్నారో భాస్కర్ రెడ్డి కావచ్చు, ప్రకాష్ రెడ్డి, అలాగే మధుర్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఖండించినటువంటి పరిస్థితి ఉంది. మరి చూడాలి ఈ రోజు అయితే అందరూ కూడా ఇక్కడ వైఎస్ కుటుంబ సభ్యులందరూ కూడా పులివెందులకు చేరుకుంటున్నారు. రాత్రి నుంచే బయలుదేరారు. ఇప్పటికే పులివెందులకు కూడా చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే వైఎస్ అభిషేక్ రెడ్డి మృతదేహాన్ని పులివెందులకు తీసుకొస్తున్నారన్న సమాచారంతో అక్కడికి వైఎస్ అభిమానులు అలాగే వైఎస్ కుటుంబ సభ్యులందరూ కూడా అక్కడికి ఈరోజు పులివెందులకు వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. మరి అంత్యక్రియలు ఎప్పుడు అనేది కూడా ఇంకా ప్రకటించాల్సి ఉంది. మరి ఎప్పుడు అంత్యక్రియలు ఉంటాయనేది కూడా తెలిసే అవకాశం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా వైఎస్ అభిషేక్ రెడ్డికి ఘనంగా నివాళులు అర్పించేందుకు పులివెందులంతా కూడా అక్కడ సిద్ధమైందని చెప్పుకోవచ్చు. అయితే పులివెందుల ప్రజలు మాత్రం అక్కడ విషాద ఛాయలు పులివెందుల అని చెప్పి కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. చాలా వరకు అందరూ కూడా అభిషేక్ రెడ్డి మృతిని మాత్రం ఎవరు తట్టుకోలేకపోతున్నారు. ఈ అకాల మరణం చాలా కలిసి వేస్తోందని చెప్పి కూడా చెప్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి కూడా బయలుదేరినట్లుగా సమాచారం ఉంది. ప్రత్యేక హెలికాప్టర్లో కానీ లేదంటే బై కారు కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా అంటున్నారు. మరి చూడాలి అసలు అభిషేక్ రెడ్డి మృతికి గల కారణాలు ఏంటి అన్నది కూడా అందరూ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గుసగుసలాడుతున్నటువంటి పరిస్థితి. అసలు ఎందువల్ల చనిపోయాడు, 6 నెలల నుంచి ఎందుకు ఆసుపత్రిలో ఉండవలసి వచ్చింది అనేది కూడా ఎవరికి అంతు పట్టడం లేదు. మరి వైద్యులు కానీ అటు కుటుంబ సభ్యులు కానీ ఏ ప్రకటన చేస్తారనేది కూడా తెలియాల్సి ఉంది వైశాలి. అయితే గత సార్వత్రిక ఎన్నికల్లో కూడా వైఎస్ జగన్ ప్రచారంలో అభిషేక్ రెడ్డి కూడా కీలకంగా పాత్ర పోషించినట్టు పాల్గొన్నట్టు తెలుస్తోంది. కడప జిల్లాలో వైఎస్ఆర్సీపీలో కూడా కీలకంగా వ్యవహరించినట్టు తెలుస్తోంది. అయితే ఈ అభిషేక్ ఈ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలోనూ యాక్టివ్ గా ఉన్నారు. కానీ గతేడాది సెప్టెంబర్లో అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరినట్టు తెలుస్తోంది. దీనిపై టీడీపీ ట్వీట్ చేయడం ఒక రాజకీయ వార్కు కూడా తెరతీసింది. అసలు దీనికి సంబంధించి ఏం జరిగింది అక్కడ అసలు లాస్ట్ ఇయర్? వైఎస్ అభిషేక్ రెడ్డి గతం నుంచి కూడా పార్టీతో గత 5 సంవత్సరాల క్రితము అప్పుడు 2014లో కూడా చాలా కీలకంగా పార్టీ కోసం పనిచేస్తూ ఉన్నారు. ఒకానొక దశలో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా అవినాష్ రెడ్డిని అభ్యర్థిగా కొనసాగించలేకపోతే వైఎస్ అభిషేక్ రెడ్డిని ఎంపీ అభ్యర్థిగా కూడా పరిశీలన చేయడం జరిగింది. అయితే మరి అవినాష్ రెడ్డిని మరి కొనసాగించడంతో అభిషేక్ రెడ్డి ఆ పార్టీ బాధ్యతలు ఏదైతే లింగాల మండలం చాలా కీలకంగా ఉంటుంది, అక్కడ టీడీపీ వైసీపీ చాలా హోరాహోరీగా ఉంటాయి. ఆ నేపథ్యంలో అభిషేక్ రెడ్డికి లింగాల మండలాన్ని అప్పచెప్తూ జగన్మోహన్ రెడ్డి ఇటు అవినాష్ రెడ్డి ఇద్దరు కూడా నిర్ణయం తీసుకోవడము, దాంతో లింగాల మండలానికే పరిమితమైనటువంటి వైఎస్ అభిషేక్ రెడ్డి ఆయన వైద్య వృత్తిలో కొనసాగుతూ ఉన్నారు. అయితే ఆ నేపథ్యంలో ఆయన గత సంవత్సరంలోనే సెప్టెంబర్ నెలలో అనారోగ్యం పాలవడము, ఫస్ట్ ఫీవర్ గా అని చెప్పి చాలా కీలకంగా ఏదైతే క్షీణించింది ఆరోగ్యం అని చెప్పి టీడీపీ ఒక ట్వీట్ విడుదల చేసింది. జగన్మోహన్ ఏదైతే వివేక హత్య కేసుతో సంబంధం ఉన్న వారందరూ కూడా చనిపోతూ ఉన్నారు, మరణిస్తూ ఉన్నారు, అంతు చిక్కడం లేదు. ఆ సంఖ్యలోకే ఏదైతే ఈసీ గంగారెడ్డి చనిపోయారో అలాగే ఇప్పుడు నెక్స్ట్ జగన్ కు సొంతంగా తన దగ్గరగా ఉన్నటువంటి వైఎస్ అభిషేక్ రెడ్డి కూడా అనారోగ్య పాలవడము, ఆ తర్వాత అతను మృతిపై కూడా అనుమానాలు వస్తున్న అతను కూడా చంపేస్తారేమో అంటూ కూడా టీడీపీ ఒక పెద్ద సోషల్ మీడియాలో చాలా అధికారిక ఖాతా నుంచి కూడా ట్వీట్ చేయడము, అది పెద్ద దుమారం రేగింది. అయితే దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా సమాధానం ఇస్తూ వచ్చింది. అయితే నిన్న జరిగినటువంటి ఆ వైఎస్ అభిషేక్ రెడ్డి మృతి ఇప్పుడు పెద్ద టీడీపీకి పెద్ద ఆయుధంగా కనిపిస్తోంది. గతంలో టీడీపీ ఏం చెప్పిందో ఈ రోజు అదే జరిగిందని చెప్పి కూడా టీడీపీ మరొకసారి అదే వాదనను అదే ఆరోపణలను కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. మరి చూడాలి ఏదైతే అభిషేక్ రెడ్డి మృతిని టీడీపీ రాజకీయంగా వాడుతుందా లేదా అనేది కూడా
చూడాల్సిందని చెప్పి వైసీపీ వర్గాలు అయితే చెబుతున్నాయి. గతంలోనే రాజకీయ వివాదానికి తెరలైపోయింది టీడీపీ. అయితే ఈసారి ఇప్పుడు చనిపోయిన నేపథ్యంలో పులివెందులలో అంతా కూడా ఒక సెంటిమెంట్ అనేది కొనసాగుతూ ఉంటుంది. వైఎస్ కుటుంబంలో ఏదైతే విషాదం నెలకొనిందో ఈ నేపథ్యంలో ఈ సందర్భంగా టీడీపీ అటువంటి మళ్ళీ మరొక ఆరోపణలు చేస్తుందా లేదా అన్నది కూడా ఒక అనుమానం కలిగిస్తోందని చెప్పుకోవచ్చు. మరి వైసీపీ వర్గాలు అయితే ఎదురు చూస్తున్నాయి. మరి టీడీపీ దీన్ని రాజకీయం చేస్తుందా, చేస్తే గట్టిగా తిప్పి కొట్టే ప్రయత్నాలు కూడా చేస్తామంటూ కూడా వైసీపీ చెప్తోంది. అయితే గత ఎన్నికల నుంచి కూడా జగన్ కోసము అటు అవినాష్ రెడ్డి కోసము జగన్ అప్పట్లో పాదయాత్ర ఏదైతే చేశాడో అప్పుడు కూడా అభిషేక్ రెడ్డి చాలా కీలకంగా ఉండడము, అతనికి బాధ్యతలు అప్పచెప్పడం ఇవన్నీ కూడా జరిగాయి. అయితే ఇతను వైద్య వృత్తిలో కొనసాగుతున్నాడు. ఏదైతే భారతి ఉందో వైఎస్ భారతి వాళ్ళ తండ్రి ఈసీ గంగారెడ్డి పులివెందుల్లో ఒక హాస్పిటల్ ఉంది. ఆ హాస్పిటల్లో మొత్తం ఈసీ గంగారెడ్డికి తోడుగా అభిషేక్ రెడ్డి కొనసాగుతూ అక్కడ పనులు చేస్తూ, అలాగే అతను ఆసుపత్రిలో కూడా ఒక వైద్యుడిగా పనిచేస్తున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. ఆ నేపథ్యంలోనే ఈసీ గంగారెడ్డి అభిషేక్ రెడ్డి ఇద్దరు కూడా వివేక మృతదేహానికి కుట్లు వేశారంటూ కూడా టీడీపీ ఆరోపణలు చేసింది. సో ఆ నేపథ్యంలోనే అభిషేక్ రెడ్డి ఆరోగ్యం పాలైనప్పుడు, ఆసుపత్రి పాలైనప్పుడు వివేక హత్యతో అభిషేక్ రెడ్డికి కూడా డైరెక్ట్ గా లేకపోయినా ఇండైరెక్ట్ గా సంబంధం ఉంది అని చెప్పి కూడా ఆరోపణలు చేసింది. సో ఆ ఆరోపణల నేపథ్యంలోనే అప్పటి నుంచి కూడా అభిషేక్ రెడ్డి ఇంకా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అనారోగ్య పాలవడము ఇవన్నీ కూడా జరిగాయి. అయితే నిన్న రాత్రి అకాల మరణము, మృతి చెందడము ఇవన్నీ కూడా మనం చూసుకోవచ్చు. మొత్తానికి ఇప్పుడు కడప జిల్లాలో విషాదంగా ఉందని చెప్పుకోవచ్చు. మొత్తానికి వైఎస్ ఫ్యామిలీలో మాత్రం విషాదం మాత్రం కొనసాగింది. ఈ నేపథ్యంలో నివాళులు అర్పించేందుకు కూడా జిల్లా వ్యాప్తంగా వైఎస్ అభిమానులు కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ కుటుంబ సభ్యులందరూ కూడా పులివెందులకు అయితే చేరుకుంటున్నారు ఒక్కొక్కరుగా. వైశాలి. రైట్, థ్యాంక్ యూ రామచంద్ర.